ఓకే. బోయపాటి సీను గారు బర్లగొడిగారు. ఓకే. నేను చూశాను. హ్మ్. చూస్తే వీడు మన హేమంత్ ఉండే వెనకాల, గురూజీ ఇది రిలీజ్ అవగానే మన వాళ్ళు వెళ్ళి బోయపాటి సీను గారిని సన్మానిస్తారు అన్నాడు. ఎందుకంటే నేను ఆ ట్రైలర్ చూశాను. ఇంకా వేరే చిన్న చిన్న మొక్కలు ఎక్కడికి వెళ్ళినా ఏ దేశంలో అయినా మతం ఉంటుంది, ధర్మం ఇక్కడ ఉంటుంది, అంతటా ఉంటుందని చాలా అద్భుతమైన డైలాగు బాలయ్య చెప్పడం. చాలా కాన్ఫిడెంట్తో బోయపాటి సీను గారు, మీరు డిసెంబర్ 5 చూస్తారు కదా, సనాతన ధర్మం అంటే చాలా బాగా ఫీల్ గుడ్, చాలా మంచి ఎనర్జెటిక్ అండ్ బూస్ట్ కలిగించేటువంటి చిత్రం అవబోతుంది. అది ధర్మం పట్ల ఒక మంచి క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి సినిమా అవబోద్దని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను, భావిస్తున్నాను. అంటే సినిమా ట్రైలర్లో ఉన్న 2 నిమిషాల్లోనే మహాకుంభమేళ గురించి చాలా బాగా చూపించడం, అలానే ప్రతి ఒక్క డైలాగ్ కూడా సనాతన ధర్మానికి దేశానికి సంబంధించిన డైలాగ్స్ మాత్రమే చాలా ఉండడం. స్పష్టంగా ఓకే. ధర్మం దేశం ఇంకా ఆ ట్రైలర్లో ఇంకెటువంటి మిగిలిన అనవసరమైంది ఏదీ లేదు. నేను చూశాను. అది ఒకటి ఇలా మెడలో త్రిశూలంతో అందరినీ కొట్టుకుంటూ వచ్చి చాలా ఎక్కువ మందిని బాలయ్య పట్టుకుని వాళ్ళందరినీ కింద పడేసి ఓ మంచి మాట చెప్తారు. ఆ మాట నాకు గుర్తులేదు, కానీ దేశం అంటే ఏమనుకున్నారా అని. సో మొత్తానికి దేశభక్తి, దైవభక్తి ఈ రెండింటి విషయంలో ఈ సినిమా బాగుంటుందని, దానికి తగ్గట్లుగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అలాగే ఎవరైనా అంటే మన వాళ్ళ అజ్ఞానానికి ఈ మాట చెప్తున్నాను. అంటే పూర్వం నేను ఒక సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు వారి ఉపన్యాసంలో విన్నాను. అప్పట్లో అంటే 50 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ముందు ఎవరి పేరు వేస్తా చూసావా మావాడిదే అని కొట్టుకు సచ్చేటువంటి బ్యాచ్, అమాయకత్వం, అజ్ఞానం అంతమించి అన్న అలాంటి బ్యాచ్ ఉన్నప్పుడు అప్పటి నిర్మాతలు దర్శకులు ఏం చేసేవారు, ఇద్దరు కలిపి ఉన్న సినిమాకి ఒకేసారి 2 పేర్లు వేసేవారు. లేకపోతే వీళ్ళు కూడా చేస్తారు. అక్కడికి అప్పటి కాలంలో వాళ్ళు చెప్పారు, ఎన్టీఆర్ ఏఎన్ఆర్, మా అమ్మ ఎరా పెద్దోడు ఫోటో తేరా అందే అని. నేనే కదా పెద్దోడిని అన్నారట ఏఎన్ఆర్. కాదురా ఎన్టీఆర్ ఫోటో అన్నారట వాళ్ళ అమ్మగారు. ఆవిడ పేరు ఏదో ఉంది.